దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మరింత భారం అవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో తిప్పలు పడుతున్న హోటల్, వ్యాపార రంగాలకు ఆయిల్ కంపెనీలు మరింత షాక్ ఇచ్చాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెంచే కంపెనీలు ఇక 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పై ఏకంగా 993 రూపాయల భారం మోపాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. భారీగా పెంచిన వాణిజ్య సిలిండర్ల రేట్లతో మొత్తం ధర 3000 మార్కును దాటేసింది. హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ ధర 3069 రూపాయలు ఉండగా ఢిల్లీలో 3071 రూపాయలకు చేరింది. అటు 5 కిలోల సిలిండర్ ధర 914 రూపాయల వరకు పెరిగింది. అయితే ఇంట్లో వాడే సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు కేంద్రం. వెస్టేషియా ఉద్రిక్తతలు, హర్మూజ్ నుంచి గ్యాస్ రవాణాకు ఆటంకాలతో దేశీయ గ్యాస్ సిలిండర్ సప్లైపై తీవ్ర ప్రభావం పడుతోంది. వార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెంచింది కేంద్రం. కమర్షియల్ సిలిండర్ రేట్లు పెరగడంతో హోటల్, చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. టిఫిన్, భోజనం రేట్లు పెంచక తప్పదని అంటున్నారు హోటల్ నిర్వాహకులు. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నట్లు పబ్లిక్కు ఇవన్నీ మరింత భారంగా మారాయి. ఇక దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మరింత భారమవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో తిప్పలు పడుతున్న హోటల్, వ్యాపార రంగాలకు ఆయిల్ కంపెనీలు మరింత షాక్ ఇచ్చాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెంచే కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పై ఏకంగా 993 రూపాయల భారం మోపాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. భారీగా పెంచిన వాణిజ్య సిలిండర్ల రేట్లతో మొత్తం ధర 3000 మార్కును దాటేసింది. హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ ధర 3069 రూపాయలు ఉండగా ఢిల్లీలో 3071 రూపాయలకు చేరింది. అటు 5 కిలోల సిలిండర్ ధర 914 రూపాయల వరకు పెరిగింది. అయితే ఇంట్లో వాడే సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు కేంద్రం. మరోవైపు వెస్టేషియా ఉద్రిక్తతలు, హర్మూజ్ నుంచి గ్యాస్ రవాణాకు ఆటంకాలతో దేశీయ గ్యాస్ సిలిండర్ సప్లైపై తీవ్ర ప్రభావం పడుతోంది. వార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెంచింది కేంద్రం. ఇక కమర్షియల్ సిలిండర్ రేట్లు పెరగడంతో హోటల్, చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టిఫిన్, భోజనం రేట్లు పెంచక తప్పదని అంటున్నారు హోటల్ నిర్వాహకులు. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నట్లు పబ్లిక్కు ఇవన్నీ మరింత భారంగా మారాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై వివరాలేంటి? మాధురి, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీలకంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి 19 కేజీలకు సంబంధించినటువంటి సిలిండర్ల పైన రేట్లు అనేది కూడా భారీగా పెంచింది. ఒక్కసారిగా ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడు కూడా పెరగలేదు. 993 రూపాయలు ఒక సిలిండర్ మీద, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద రేట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అనేది కూడా అమల్లోకి వస్తుందన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇటీవల కాలంలో ముఖ్యంగా మధ్యాహ్న ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే సంబంధించినటువంటి కొరత కావచ్చు, అలాగే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి రాకపోకలపైన ఆంక్షలు అనేది కూడా ఉండడం కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. కీలకంగా ఇటు డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం కమర్షియల్ సిలిండర్లకు సంబంధించినటువంటి వాటిపైన ఈ ధరల పెంపు అనేది కూడా అమలు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇక దేశంలో ఈ నిర్ణయంతో కమర్షియల్ సిలిండర్ ధర అనేది ఒక్కసారిగా 2100 నుంచి ఉన్నటువంటి ధర అనేది ఇప్పుడు 3071 రూపాయలకు అనేది కూడా చేరుకుంటుంది. ఇప్పటికే పశ్చిమాసియాకు సంబంధించినటువంటి, మధ్యాసియాకు సంబంధించినటువంటి ఉద్రిక్తతలతో చాలా వరకు హోటల్ బిజినెస్ పైన దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా పడింది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించినటువంటి సరఫరాలో ఇబ్బందుల వల్ల అనేక రెస్టారెంట్లు అనేది కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ధరల పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్ల పైన తీవ్రంగా ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. సామాన్యుల పైన నేరుగా ఇంపాక్ట్ చూపెట్టకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా ఫుడ్ బిజినెస్ కి సంబంధించినటువంటి రంగాలపైన కావచ్చు, లేకపోతే రెస్టారెంట్లు, హోటళ్లు నడిపేటువంటి వారిపైన దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా చాలా హ్యూజ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హోటల్స్ నడిపేటువంటి వారు ఇంత ధరకు ఒక సిలిండర్ ను కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి వారు అమ్మేటువంటి ఫుడ్ సంబంధించినటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి రేట్లు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇండైరెక్ట్ గా సామాన్యుల పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ
డొమెస్టిక్ సిలిండర్ల పైన కూడా కేంద్రం ఒకవేళ ధరల పెంపు కనుక నిర్ణయం తీసుకుంటే అది వారి మీద నేరుగానే ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కమర్షియల్ సిలిండర్ల పైన ధరలు పెంపడం అనేది ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ అనేది కూడా పడుతుంది. మొత్తంగా 2 రోజుల నుంచి కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కీలకంగా పెట్రోలియం ఉత్పత్తుల పైన ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది. పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి వాటిపైన లీటర్ కి 20 నుంచి 25 రూపాయలు పెంపు ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా ఆ ప్రచారాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకోదు, ధరల పెంపుకు సంబంధించి నిర్ణయాలు ఇప్పుడే ఉండవు అంటూ కూడా ప్రకటించినటువంటి తెల్లారే సిలిండర్ల పైన ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరల పెంపు పైన అది కూడా హ్యూజ్ అమౌంట్. ఒక్కొక్కసారిగా నార్మల్ రోజుల్లో అయితే 50 నుంచి 100 రూపాయలు, లేకపోతే కమర్షియల్ సిలిండర్ల మీద 200-300 రూపాయల వరకు కూడా పెంచినటువంటి దాఖలాలు ఉండేది. కానీ ఇంత మొత్తంలో ఒకేసారి 993 రూపాయల పెంపు అనేది కూడా చాలా భారీగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా హోటల్ బిజినెస్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో, హోటల్స్ కావచ్చు, క్యాటరింగ్ చేసేటువంటి వారు కావచ్చు, మిగతా రంగాలు ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్స్ వాడేటువంటి వారిపైన తీవ్రమైనటువంటి ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా డొమెస్టిక్ సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించి మొదటి ప్రాధాన్యతనిస్తూనే కమర్షియల్ కి సంబంధించినటువంటి వినియోగదారులకు సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక కమిటీని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా చాలా ఏరియాస్ లో కమర్షియల్ సిలిండర్స్ దొరకక చాలా వరకు హోటల్స్ అనేది కూడా మూతపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మరింతగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మాధురి.